జపాన్, తైవాన్ దేశాలను భారీ భూకంపాలు నిన్నటి నుంచి వణికిస్తూనే ఉన్నాయి. వాటి ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం చాలా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు చూసాం, చాలా భూకంపాల ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూసాం. కానీ నిన్నటి నుంచి జపాన్, తైవాన్లను వణికిస్తున్న భూకంప దృశ్యాలు చూస్తూ ఉంటే అంతకు మించి అన్నట్టుగా కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు ఊగిపోయాయి. ఉయ్యాల మాదిరిగా ఊగిపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు సగం వరకు ఒరిగిపోయి భయానకంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా భూకంప ప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. తైవాన్లో 7.5గా నమోదైంది, జపాన్లో 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. గతంలో కూడా జపాన్లో భూకంప ప్రభావంతో ఏ విధంగా సునామీలు వచ్చాయి, ఎన్ని వేల మంది మృత్యువాత పడ్డారో కూడా మనం చూసాం. జపాన్లో తరచూ భూకంపాలు వస్తూ ఉంటాయి. జపాన్లో తరచూ భూమి పొరల్లో, ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. భూకంపాలను తట్టుకునే విధంగానే అక్కడ నిర్మాణాలు ఉంటాయి. కానీ నిన్నటి నుంచి వచ్చిన భూకంపాలు ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో నేను మీకు చూపించబోతున్నాను. జపాన్, తైవాన్లో నిన్నటి నుంచి భూకంప ప్రభావంతో చిగురుటాకల్లా వణికిపోయాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది, విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక ఫ్లైఓవర్కి ఏ విధంగా బీటలు వారింది. ఒకసారి అలా చూడండి, కంటి రెప్ప వాల్చకుండా చూడండి. ఫ్లైఓవర్ ఏ విధంగా ఊగుతుందో చూడండి ఒక్కసారి. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలన్నీ ఊగుతూ ఉన్నాయి. కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు, అక్కడ ఉన్న స్తంభాలన్నీ కూడా ఊగుతూ ఉన్నాయి. ఆ జనం, ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా రోడ్డు మీద ఆగిపోయారు. వాళ్ళొక్కసారి ఆ ఊగుతున్నటువంటి బ్రిడ్జ్ ఊగిపోతుంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ భూకంపం సంభవించిందనే విషయం వాళ్ళకి తెలిసి, ఎందుకంటే తరచూ అక్కడ భూకంపాలు సంభవిస్తాయి కాబట్టి. ఒక్కసారి చూడండి ఆ ఫ్లైఓవర్ ఏ విధంగా ఊగిపోతుందో చూడండి. ఉయ్యాల మాదిరిగా ఫ్లైఓవర్ అక్కడ ఊగిపోతుంది. ఇవి నిజానికి జపాన్, తైవాన్లో ఉన్న వాళ్ళకి భూకంపాలు చాలా సహజం, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు. మరొకటి పెద్ద ఎత్తైన ఒక పెద్ద భవంతి ఏ విధంగా ఒరిగిపోయిందో, ముందుకు పడిపోయింది. ఇక పడిపోవటానికి సిద్ధంగా ఉంది, పూర్తిగా పడిపోలేదు, ముందుకి రోడ్డు మీదకి వాలిపోయింది. భవనం ఒక చెట్టు మాదిరి, కూకటి వేళ్లతో చెట్టు సగం వాలిపోయి మనకి కనిపిస్తుంటాయి గాలివానలు వచ్చినప్పుడు. అలాంటి ఆ మాదిరి భవనం అటువైపు కూలిపోయింది. ఇది ఒకవేళ మొత్తం పడిపోయి ఉంటే అక్కడ ప్రాణ నష్టం చాలా ఎక్కువ ఉండేది. కార్లు రోడ్డు పైన వెళ్తూ ఉన్నాయి. ఆ వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. విద్యుత్ స్తంభాల్లో లైట్ స్తంభాలు ఊగిపోతున్నాయి, ఒకదానికొకటి ఊగిపోతున్నాయి. గాలివానలు వచ్చినప్పుడు చెట్లు ఊగిపోతుంటుంటాయి కదా, చిగురుటాకుల్లాగా చెట్లు ఊగిపోతుంటుంటాయి. ఆ మాదిరి స్తంభాలన్నీ కూడా ఊగిపోతున్నాయి. రోడ్ల మీద వెళ్తున్న కార్లను ఒక్కసారిగా భూకంపం సంభవించిందని పసిగట్టి వాళ్ళు కార్లను ఆపేశారు. ఎందుకంటే భూకంపాలు సంభవించినప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మెలగాలి అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు అందుతుంటాయి. ఇక్కడ కార్లోంచి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న కార్లు ఏ విధంగా ఊగిపోతున్నాయి మనం చూడొచ్చు. కార్లు, సీసీ కెమెరాస్ అన్నీ ఊగిపోతుంటే ఒక ఉయ్యాల మాదిరిగా. నదిలో వెళ్తూ ఉన్నప్పుడు, సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ కెరటాలకి పడవలు ఊగిపోతుంటుంటాయి కదా, అలా ఊగిపోతున్నటువంటి దృశ్యాలు ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. తైవాన్, జపాన్లో భూకంప ప్రభావానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. గతంలో కూడా ఎన్నో భూకంపాలు వచ్చాయి, విలయాన్ని చూసాం, ప్రభావాన్ని చూసాం. మెట్రోలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా భూకంపం సంభవించింది. వాళ్ళంతా కూడా అటు కూడా ఊగిపోయారు. ఒకసారి ఆ మెట్రో అలాంటి సందర్భాల్లో ట్రాక్ తప్పినట్లయితే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి బ్రిడ్జెస్ కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటుంటాయి. సో అలా మెట్రోలో వెళుతూ ఉన్నప్పుడు ఎలివేటెడ్ మెట్రో అయినట్లయితే ఒకవేళ అది కూలిపోయినట్లయితే ప్రమాదం ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది, ప్రాణ నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మెట్రోలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఊగిపోయారో, మనం ఒకరి మీద ఒకరు పడిపోయి ఏ విధంగా ఊగిపోయారో మనం చూస్తూ ఉన్నాం. ఈ భూకంప ప్రభావం దాటికి లోపల నుంచి పొగలు కూడా వస్తుంది. అగ్ని ప్రమాదం సంభవించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కొన్ని చోట్ల ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటుంటాయి. భూకంపాల కారణంగా విద్యుత్ ట్రిప్ కావడం వీటి వల్ల, లేదంటే ఇతరత్ర అగ్ని ప్రమాదాలు కూడా మనకి సంభవిస్తుంటుంటాయి. ఇక్కడ కూడా అగ్ని ప్రమాదం సంభవించినట్టుంది. లోపల నుంచి పొగలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఊగిపోవడం కారణంగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోతుంటుంటే అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక స్టవ్ మీదో లేదంటే
విద్యుత్ వైర్లు కారణంగా మంటలు చెలరగటం, ఇలా చాలా కారణాలు ఉంటుంటాయి అగ్ని ప్రమాదాలకు సంబంధించడానికి. ఇక కొండ చర్యలు చూడొచ్చు మనం. ఎత్తైనటువంటి కొండ చర్యలు ఈ భూకంపం దాటికి ఏ విధంగా పడిపోతున్నాయి దుమ్ము ధూళితో కూడినటువంటి పొగ మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఎత్తైన కొండ చర్యలు విరిగి పడిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. భూకంపం ప్రభావం కారణంగా మొత్తం ఆ కొండంతా కూడా కదిలిపోవడంతో ఆ కొండ చర్యలంతా కూడా కిందకు వచ్చేస్తుంటే ఒక్కసారిగా అగ్నిపర్వతం పేలినట్టుగా అక్కడ పొగలు వెదజల్లుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎంత ప్రళయం, ఇలాంటి దృశ్యాలు మనకి సహజంగా కొన్ని సినిమాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. యుగాంతం లాంటి సినిమాల్లో మనకి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటుంటాయి. అలాంటి దృశ్యాలు నిన్న తైవాన్ జపాన్ భూకంప ప్రభావం సంభవించినటువంటి సమయంలో మనకి కనిపించాయి. దుమ్ము ధూళితో కూడినటువంటి పొగ మనకి కనిపించింది. ఇక రోడ్లు జపాన్లో చాలా సర్వసాధారణం. భూకంపాలు వచ్చినప్పుడు రోడ్లు కొన్ని కిలోమీటర్ల మేర నెరలు వచ్చేస్తుంటుంటాయి, పగుళ్ళు వచ్చేస్తుంటుంటాయి. ఇంకా ఇక్కడ రోడ్డుకి ఇటు నుంచి ఇటు అడ్డంగా పగిలినటువంటి సందర్భం ఉంది. ఇంతకుముందు మనం చూసాం రోడ్డు నిట్ట నిలువున కొన్ని కిలోమీటర్ల మేర భూకంప ప్రభావంతో చీలిపోయింది. ఇక్కడ కూడా రోడ్డు చీలిపోయినటువంటి పగుళ్ళు వచ్చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడి వాహనాలు ఆగిపోయి కొన్ని మీటర్ల వెడల్పుతో కొన్ని కిలోమీటర్ల మేర పగుళ్ళు ఏర్పడినటువంటి దృశ్యాలు కూడా మనం జపాన్లో చూసాం. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న రోడ్లు పగిలిపోయి రాకపోకలకు చాలా చోట్ల అంతరాయం కలిగినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, టవర్లు కుప్పకూలిపోవడంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది, విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒక ఇంట్లో ఉన్నటువంటి షెల్ఫ్ల్లో ఉన్నటువంటి బుక్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చల్లాచెదరైపోతున్నాయో అవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మీకు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ దృశ్యాల్లో మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని గమనించవచ్చు. ఈ భూకంపం సంభవించడానికి మొత్తం బుక్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి, విసిరినట్టుగా పడిపోతున్నాయి. భూమి కొన్ని సెకన్ల పాటు భూకంపం కంపించడంతో సుమారు 7.5గా తైవాన్లో నమోదైంది, 6.1గా జపాన్లో నమోదైంది. దీంతో మొత్తం స్వింగ్ అవుతున్నట్టుగా, ఉయ్యాల్లో ఊగుతున్నట్టుగా, పడవలో వెళ్తున్నప్పుడు నది కెరటాలకు ఏ విధంగా అయితే ఊగిపోతుంటామో ఆ మాదిరి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఊగిపోయారు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడిపోయారు. సామాన్లన్నీ కూడా వాళ్ళ మీద పడిపోయాయి, బుక్స్ పడిపోయాయి, టేబుల్స్ అన్నీ కింద పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుక్కల్ని పిల్లుల్ని కూడా బాగా పెంచుకుంటూ ఉంటుంటారు. పిల్లులు బాగా పసిగట్టాయి. ఈ భూకంపాన్ని పిల్లులు 7-8 సెకన్ల ముందు కనిపెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భూకంపం సంభవించి ఈ రకంగా వస్తువులన్నీ చల్లాచెదరైపోవటానికి కొన్ని సెకన్ల ముందు అక్కడ ఉన్నటువంటి పిల్లులు అక్కడ నుంచి పారిపోతుంటుంటాయి. ఈ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఎంత భయానకంగా ఉందో. ఇలా ఇంట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఇల్లు ఊగిపోతూ వస్తువులన్నీ మీద పడిపోతూ ఉంటే ఇక పై ప్రాణాల పైన గాల్లో కలిసిపోతూ ఉంటుంటే ఎవరికైనా కూడా ఎంత ప్రమాదకరంగా, ఎంత భయానకంగా ఉంటుందో మనం చూడొచ్చు. మెట్రోలో ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇంతకు ముందు చూసాం. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కుదుపుకు లోను కావడంతో ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వాళ్ళకి ముందే సూచనలు చేస్తుంటుంటారు. తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి కాబట్టి భూకంపాలు సంభవించిన సమయంలో ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే విషయానికి సంబంధించి వాళ్ళకి ఎప్పటికప్పుడు సూచనలు వస్తుంటుంటాయి. కాబట్టి వాళ్ళు భూకంపం వచ్చినప్పుడు ప్యానిక్ గురి కాకుండా, కంగారు పడిపోకుండా తదనుగుణంగా ఏం చేయాలి, కొంత భయం ఉంటుంది. ఎందుకంటే ఏ ఎత్తైన భవనం ఎక్కడి నుంచి మీద పడిపోతుందో, ఎక్కడి నుంచి ఏది ఎగురొచ్చి మీద పడిపోతుందో అనేటటువంటి భయం వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా చాలా నిబద్ధతతో అధికారులు అప్పటికే సూచించిన విధంగా వాళ్ళు మెలుగుతూ ఉంటుంటారు. సో ఎత్తైన కొండ చర్యలు విరిగి పడిపోతూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు మనం కొండ చర్యలు విరిగి కిందకి పడిపోతూ ఉన్నాయి. కొండ చర్యలు పడిపోతూ ఉండటంతో ఒక్కసారిగా అక్కడ అగ్నిపర్వతం పేలిన మాదిరిగా ఆ దుమ్ము ధూళి అంతా కూడా వచ్చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మీదకి అది వచ్చేసినట్లయితే మరింత ప్రమాదం ఎక్కువగా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొండ వాలు కింద ఉన్నటువంటి ఏదైనా ఇలా నివాస గృహాలు ఉన్నట్లయితే వాటి మీదకి వచ్చేస్తుంటుంటాయి. దీంతో ప్రాణాలు పోయేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతానికి కొంచెం వెనకనే ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ చర్యలన్నీ కూడా కిందకి దొల్లుకుంటూ వచ్చేస్తున్నాయి. కొండ కూడా ఏ విధంగా మనకి పగిలిపోయిందో, భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. అప్పటికి ఆ వైర్లన్నీ కూడా
ఊగిపోతున్నాయి. ఈ బిల్డింగ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. బిల్డింగు సగం ఇలాంటి ప్రభావం మనకి ఇక్కడైతే మన దేశంలో అయితే చెట్లు గాలివానికి చెట్లు సగం ఒరిగిపోయి కనిపిస్తుంటుంటాయి. కానీ ఇక్కడ ఎత్తైన బిల్డింగ్ సగం ఒరిగిపోయి కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ మొత్తం పడిపోయినట్లయితే ఆ లోపల ఉన్నవాళ్ళు అక్కడ ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రాణ నష్టం బాగా ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా కూలిపోవడంతో ఇంకా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు, చాలా భయానికి లోనవుతున్నటువంటి సందర్భం చోటు చేసుకుంటుంది. అక్కడ కూలిపోతుంటాయి. ఇల్లు కూలిపోతున్నప్పుడు కూడా భూకంపాలను తట్టుకునే విధంగా ఆ టెక్నాలజీతో ఇళ్లను నిర్మిస్తూ ఉంటుంటారు. కానీ ఎత్తైన భవనం ఆ విధంగా కూలిపోయింది. అసలు ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు చూడండి. ఒక్కసారి ఇలా ఇలా ఊగుతోంది బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పైన వెళ్తూ ఉన్నట్లయితే ఎంత వెళ్తూ ఉన్న వాళ్ళు ఎంత భయానికి లోనవుతారో మనం అర్థం చేసుకోవచ్చు. భూకంప ప్రభావం ఏ విధంగా ఉందో, ఎంత ఎక్కువగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉన్నటువంటి బ్రిడ్జ్ ఒక్కసారిగా ఇలా ఇలా ఊగిపోతూ ఉంటే దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు. బ్రిడ్జ్ ఊగుతున్నటువంటి దృశ్యాలు, అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఊగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కూడా చిగురు టాకుల్లా ఊగిపోతూ ఉన్నాయి. సహజంగా ఇవి చాలా ఎక్కువ గాలి వేస్తే కానీ బ్రిడ్జ్ అసలు ఊగటం అనేది మనం బ్రిడ్జ్ ఈ విధంగా ఊగిపోవడం అనేది మనం చూడం. కానీ చూస్తుంటే అమ్మ అనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ బ్రిడ్జ్ ఊగిపోతూ మన కళ్ళ ముందు కనిపించిందంటే వాళ్ళకి పై ప్రాణాల పైనే పోతూ ఉంటుంటే ఒకసారి ఆ బ్రిడ్జ్ కుప్పకూలినట్లయితే చాలా ప్రమాదం ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. జపాన్లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటుంటాయి. అలాంటి భూకంపాలు సంభవించినప్పుడు వీలైనంత ఎక్కువగా నష్ట నివారణ ఉండే విధంగా, నష్టం ఎక్కువ కలగకుండా, ప్రాణ నష్టం లేకుండా ఉండే విధంగా నిర్మాణాలను చేపడుతుంటుంటారు. ఉన్న చోట నుంచే అవి ఊగిపోతూ ఉంటే ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. ఇంకా భూకంపం సంభవించిన తర్వాత చిన్న చిన్న ప్రకంపనలు అక్కడ జపాన్, తైవాన్ దేశాల్లో వస్తూనే ఉంటుంటాయి. అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఈ ఎత్తైన బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకొక చోట కొన్ని దృశ్యాలు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు మనకి కనిపించాయి. కొన్ని కుక్క పిల్లలు పడుకుని ఉంటాయి ఒక చోట. ఆ కుక్క పిల్లలు పడుకుని ఉన్న చోట ఒక్కసారిగా భూకంపం సంభవించింది. కానీ అక్కడ మనుషులు ఎవరు కూడా పసిగట్టలేదు. కుక్కలకు మాత్రం చాలా కంగారు వచ్చి అవి లేచి వచ్చి దూరంగా పారిపోతాయి. అవి పారిపోయిన 7 సెకండ్ల తర్వాత ఆ భూకంప ప్రభావం మనకి స్క్రీన్ పైన ఆ దృశ్యాల్లో రికార్డ్ అయింది. అంటే ఇంచుమించు 7-8 సెకండ్ల ముందే కుక్కలు భూకంపాన్ని పసిగట్టినటువంటి సందర్భం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం జపాన్లో భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. భూకంపాలు సంభవించి మొత్తం నేలమట్టం అయిపోయినప్పటికీ కూడా తిరిగి కొన్ని గంటల వ్యవధిలోనే చాలా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ వాటన్నిటినీ కూడా సరిచేసి యథాస్థితికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు జపాన్లో చేస్తుంటుంటారు. అలాంటి టెక్నాలజీ వాళ్ళకు ఉంటుంది. అంత వేగంగా మొత్తం సాధారణ స్థితికి వచ్చేస్తుంటుంటారు. భూకంపాలు అక్కడ సర్వసాధారణం. కానీ ఈసారి వచ్చినటువంటి భూకంపాలు మాత్రం చాలా భయాన్ని నెలకొల్పాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జెస్ ఊగిపోయాయి. సగం ఎత్తైనటువంటి భవనాలు సగం వరకు కూలిపోయినటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ సరిచేసి కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి జపాన్, తైవాన్లో.地震。好水仅有生活圈。中正汉口街品家77，国外特区核心热区正贤商圈，高规格精品住宅，亲民价格。哇
ఒకసారి ఈ దృశ్యాల్లో చూడండి, మీకు చాలా ఆశ్చర్యం. ఒక కుక్క పిల్ల పడుకునుంది. పడుకుని ఉన్న తర్వాత ఒక్కసారిగా కంగారుగా లేచి బయటకు పరిగెట్టుకొచ్చింది. అటు పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఇంకో కుక్క పిల్ల కూడా వచ్చింది. అది వెళ్ళిపోయిన తర్వాత చూడండి, వస్తువులన్నీ ఊగటం మొదలుపెట్టాయి. అంటే కొన్ని సెకండ్ల ముందు ఒకసారి మనకి పైన టైమర్ కూడా కనిపిస్తోంది. సేమ్ విజువల్స్ని మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తాను. కుక్క పిల్ల లెగ్స్ వచ్చి పరుగు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి సేమ్ విజువల్స్. అంటే ఎన్ని సెకండ్ల ముందు పసిగట్టు? 41, 42, 43, 44, 45, 46, 47, 48. 48 సెకండ్ల దగ్గర నుంచి ఆ వస్తువులన్నీ ఊగుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. 48 సెకండ్ల తర్వాత ఆ కుక్కలు కూడా, లోపల ఉన్నటువంటి మనుషులు కూడా ఆ తర్వాత కంగారు పడ్డారు. కానీ అప్పటికే ఆ కుక్క పిల్ల మాత్రం ముందుగానే పసిగట్టింది. జంతువులు ముందుగానే పసిగడతాయి, కుక్కలు పిల్లులు కూడా ముందుగానే పసిగడతాయి అని చాలామంది చెప్తూ ఉంటుంటారు. సో 7 సెకండ్ల ముందే జంతువులు కుక్క పిల్ల పసిగట్టింది. ఆ తర్వాత చూడండి, ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దృశ్యాల్లో మనం ఇక్కడ చూడొచ్చు. ఆ వ్యక్తి వచ్చి టేబుల్ కిందకి వెళ్ళిపోయాడు. అంటే పైన ఉన్నటువంటి వస్తువులు వాళ్ళ మీద పడకుండా ఇదే ట్రైనింగ్ ఇస్తుంటుంటారు. జనరల్గా జపాన్లో భూకంపాలు సంభవించినప్పుడు వచ్చి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే హై రైజ్డ్ బిల్డింగ్స్ ఉంటుంటాయి, వాళ్ళంతా కిందకి రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎక్కడైనా మంచం కిందకి కానీ టేబుల్ కిందకి కానీ వెళ్ళిపోవచ్చు. తద్వారా ఏమన్నా వస్తువులు వచ్చి పడినా టేబుల్ మీద పడితే వాళ్ళ ప్రాణాలతో ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు, ఈ కుక్క పిల్ల, ఇందులో పడుకున్న కుక్క పిల్ల 7 సెకండ్ల ముందు పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత అటు నుంచి మనుషులు వచ్చి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళంతా పరుగున వచ్చి ఇక్కడికి దూరిపోయారు, ఈ లోపలికి దూరిపోయారు, అక్కడ తలదాచుకున్నారు. ఏమన్నా వస్తువులు పడినా టేబుల్ కింద ఉంటుంది కాబట్టి వాళ్ళకి గాయాలు కావడానికి అవకాశం ఉండదు. ఇది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ ఏ విధంగా ఊడి కింద పడిపోయే మనం చూడొచ్చు. ఒక నదిపైన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా కొంత ఊగిపోయింది. అక్కడ ఉన్నటువంటి కెమెరా ఇంకా ఊగిపోయింది. నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నాయి, నీళ్లలో ఎటువంటి అలలు లేవు. ఒక్కసారిగా అలలు వచ్చాయి, బ్రిడ్జ్ ఊగిపోయింది, కెమెరా అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఏ విధంగా, అంటే భూకంపానికి తీవ్రత మనం ఏ విధంగా ఉందో ఈ దృశ్యాల్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒక్కసారిగా నీటిలో కూడా అలజడి వచ్చింది, బ్రిడ్జ్ కూడా అక్కడ ఊగిపోయింది. స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి ఈ దృశ్యాలు ఈ భూకంపాన్ని మరింత కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. స్విమ్మింగ్ పూల్ పెద్ద లోతు కూడా ఏమీ లేదు. అతను ఉన్న చోట బహుశా ఒక 3 ఫీట్ వరకునే ఉండొచ్చు, ఎందుకంటే అతనికి నడుము లోతు వరకు మాత్రం మనకు కనిపిస్తున్నాడు. కానీ ఆ నీళ్లు మాత్రం ఎంత ఎత్తున ఎగిసిపడుతున్నాయో మనం చూడొచ్చు. ఇందుకే సునామీ వచ్చేది కూడా. సముద్రంలో భూకంపం సంభవించినట్లయితే సముద్రం కూడా ఇంతే అల్లకల్లోలానికి. ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత అల్లకల్లోలం, చిన్న స్విమ్మింగ్ పూల్లోనే ఎంత అల్లకల్లోలం జరిగిందంటే పెద్ద సముద్రంలో, అంత మహాసముద్రంలో ఈ అల్లకల్లోలం ఏ రేంజ్లో ఉంటుందో మనం చూడొచ్చు. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా మనకి బిల్డింగ్ పైన ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది. ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత అల్లకల్లోలానికి గురైందో మనం చూడొచ్చు. ఇలాంటి భూకంపం సముద్రంలో సంభవిస్తే చిన్న స్విమ్మింగ్ పూల్ ఇంత అల్లకల్లోలం అయ్యింది అంటే సముద్రం ఇంకెంత అల్లకల్లోలంగా మారుతుంది, ఎంత ప్రళయాన్ని విలయాన్ని సృష్టిస్తుందో మనం చూడొచ్చు. స్విమ్మింగ్ పూల్లో ఉన్న వ్యక్తి కూడా అటు ఇటు ఊగిపోయాడు. వాళ్ళకి స్విమ్మింగ్ అంటే ఇతర దేశస్తులు కనుక అక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి ఇలాంటి కొంత భయంగా కొత్తగా అనిపిస్తుంటుంటాయి. కానీ వీళ్ళకి మాత్రం కొత్త కాదు, ఇలాంటి వాటిని వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎన్నో భూకంపాలు జపాన్లో వస్తుంటాయి. కానీ మనకి మాత్రం ఆ భూకంపం ఎంత భయానకంగా ఉందో మనం చూడొచ్చు. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఇలా అంటే ఆ నీళ్ళన్నీ కూడా పక్కకి పడిపోతాయి. ఒక బకెట్ని తీసుకొచ్చి అలా వదిలేస్తే ఆ బకెట్ ఒక్కసారిగా పడినప్పుడు నీళ్ళు ఎలా పైకి చిమ్ముతాయో, స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి నీళ్లు పైకి ఎలా వచ్చేస్తున్నాయో భూకంప తీవ్రత ప్రభావంగా లోపల ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటు ఊగిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో ఎక్కడికక్కడ బ్రిడ్జెస్ ఊగిపోయాయి, నదుల్లో ఉన్నటువంటి నదుల్లో కూడా ఒక అలజడి వచ్చింది, సముద్రం అల్లకల్లోలంగా మారింది, భవనాలన్నీ నేలమట్టమయ్యాయి, భవనాలు సగం ఒరిగిపోయి అత్యంత ప్రమాదకరంగా మారాయి. విద్యుత్ కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. కొన్ని చోట్ల ఆశ్చర్యకరంగా మనకి ఆ దృశ్యాలు మనం ఇంతకుముందు చూసాం. పెంపుడు జంతువులు కొన్ని సెకండ్ల ముందే 7-8 సెకండ్ల ముందే భూకంప తీవ్రతను పసిగట్టి అక్కడ నుంచి పారిపోయాయి. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వచ్చి టేబుల్ కిందకు దూరి తలదాచుకున్నటువంటి దృశ్యాలు మనకి కనిపించాయి. సో జపాన్, తైవాన్లో భూకంప తీవ్రత ఇంత భయానకంగా ఉంది.